జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని వైసీపీ ముసుగులో కొందరు విమర్శలు చేయడంపై జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ విమర్శకులకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వైసీపీ ముసుగులో కొందరు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు. మెగాస్టార్ చిరంజీవి అండతో ఎదిగిన వారే ఇప్పుడు ఆయన తమ్ముడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకొని హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎందుకన్నాడో ఈరోజు రాష్ట్రంలో కొంతమందికి మేము కొన్ని విషయాలు చెప్పడం రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాల్సిన ఉంది. 2024 ఎన్నికల ముందు వైజాగ్ రాజధాని అని ఎందుకన్నాడంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల్ రెడ్డి వీళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వైజాగ్ రాజధానికి ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజలు ఎలా కొట్టారు, దేంతో కొట్టారు చూసాం. 11 వచ్చాడు. ఇప్పుడు మా విజ్ఞానం రాజధాని అంటున్నాడు. ఎవరి కోసం తెలుసు? అది మచిలీపట్నం నాని కోసం, విజయవాడ అవినాష్ కోసం, గుంటూరు అంబటి కోసం, లేదా విజయవాడలో జడా శ్రావణ్ కుమార్ ఉంటాడు కాబట్టి ఆయన కోసం కావచ్చు. వీళ్ళ కోసం ఇప్పుడు మా విజ్ఞానాన్ని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని ప్రచ్చగొడి పంపిస్తారు. మనం చూసాం, కోడిగూడలు కొట్టించుకున్నారు పేదలు అమరావతికి. ఈ అమరావతికి చూరెడ్డి భాస్కర్ రెడ్డో, కరుణాకర్ రెడ్డో, సజ్జల్ రెడ్డో, విజయసాయి రెడ్డి అనమాట. ఇంకా సమ్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఇంత రెడ్డి చూడాలి కదా. ఈ రెడ్డి పంపించి కదా, ఎందుకు కాపులే పంపించి కోడిగూడలు కొట్టించారు అక్కడ అంటే వాళ్ళ ముగ్గురికి రెచ్చగొట్టాడు. మావి గడ్డి మీకోసం తీసుకొస్తున్నాను నేను. మావి గడ్డి రాజధాని అయితే మొత్తం దోచేయచ్చు మీరు ముగ్గురు మచిలీపట్నం టు గుంటూరు దాకా మొత్తం మీ హవా చేసుకోవచ్చు అని చెప్పి ప్రయత్నంలో భాగంగానే మావి గడ్డి తీసుకొచ్చారు. కానీ మావి గడ్డి ప్రజల కోసం అయితే కాదు, మావి గడ్డి ఈ ముగ్గురు కోసమే తీసుకొచ్చింది కాన్సెప్ట్. అందుకే అమరావతి కాదు మావి గడ్డి అని చెప్పినంటే వాళ్ళ ముగ్గురు రెచ్చగొట్టి 2 లక్షల కోట్లు దోచేసిన వాళ్ళతో వాళ్ళ ముగ్గురు మీద ఈ ఒక కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రయోగించారు. ఇది వాస్తవం, విషయం తెలుసుకోవాలి. అలాగే మీకు ఒక జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్తో తెలుసుకున్నది. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ కూడా చాలా ఎక్కువ మా మీద దాడి చేస్తున్నాడు గతంలో నుంచి కూడా. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పోలీసులు తిరుగుతున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి అతను మాత్రం హీరోయిన్ కాదు, రావాలనేసి ఒక ప్రశ్న అని ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఆయన జనసేన వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రశ్నిస్తాడు, ఇంకెవరు ప్రశ్నించడు. టిన్ బ్రదర్స్ రావణు సావన్ టికెట్ ఈయన రావణు ఎలాంటిదంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని నోటు కూర్చున్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము విమర్శలు చేస్తాం, ఒక డిబేట్ చేస్తాం, మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్న వాడు మేము చేస్తాం. ఈ ప్రశ్న రావాలనేవాడు ఒక్కసారిగా రాష్ట్రంలో హైలైట్ అయిపోవడం ఎలా ఉందంటే వీళ్ళ డైలాగులు. మొన్నేమో కార్పొరేట్ ప్రెస్ మీట్ పెట్టి రేపు మమ్మల్ని సీఎం చేస్తారు 5 మందిలో ఒకటి అడిగాడు. నిన్న వీళ్ళు దళిత క్రిస్టియన్లు ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ అంటాడు. అంటే 2 ముగ్గురు అంటారు, రావడం 2 డిప్యూటీ సీఎం అవకాశం చాలా ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రేమతో పవన్ కళ్యాణ్ కక్ష అనిపించారు. ఎలా ఉంటుందంటే ఒకడేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడేమో ఆయన కోసం బెయిల్ కోసం అన్ని తిరుగుతున్నాడు. అర్థమైంది? ఈయనేమో లోపల తిరుగుతున్నాడు, ఈయన బయట తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరు పని ఏమి? పవన్ కళ్యాణ్ కదా నిందలేసే పని. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఉన్నాడు బాస్, డండుస్కే బాస్ అని పేరు. డండుస్కే అన్నాడు ఆయన. ప్రకాష్ ఆయన ఈడే ఒక విధవ ఎవడు ఈ రావాలనేవాడు. వీటి దగ్గర ఆయన అడుగుతున్నాడు ఎలా మాట్లాడాలి మీడియాతో, ఎలా ట్విట్ పెట్టాలని అడుగుతున్నాడు. ఈ ఒక వాయిస్ రికార్డు అందరికి పంపిస్తాను మీడియా.
చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ లో వెళ్ళి జాయిన్ అనే ఒక బటన్ చూస్తే లైవ్ జాయిన్ అవుతుంది. అది క్లిక్ చేస్తే మీకు నెట్వర్క్ వచ్చేసేస్తుంది. సో ఆటోమేటిక్గా వస్తాయి. మనం 45 అయిన దాకా మనం ఆన్ చేసి క్లోజ్ చేస్తాం. లింక్ పంపిస్తాను పంపిస్తాను ఫోన్ నెంబర్ ఈ వ్యధవని ఆయన మనం ఎలా విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని అనేక ఆడియోలు ఉన్నాయి. ఎలా టార్గెట్ చేయాలి, ఎలా మతం దాడి చేయాలి మనం అనే ఒక కుట్రలో భాగంగా వాడుతున్నారు. కనిపించింది ఇద్దరే, రావణ శ్రావణం. వెనకాల నడిపించే దాంట్లో వెనకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని బతికే ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ మేము కూడా, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులకు దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు. ప్రకాష్ రాజ్ ఈరోజు మనం చూసాం, లైవ్లో చూసాం. రావణ ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు సందర్భాలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, మతాలను సృష్టించాలి, కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. ఎందుకంటే కూటమి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆల్మోస్ట్ కూటమి చీలిపోతుంది, కులం చీలిపోతుందని చెప్పి కాపుల మధ్య తీసుకురావడం ప్రయత్నం ఇది. ఈరోజు అదేవిధంగా సోషల్ మీడియాలో కుట్రకోలేదు డిబేట్స్ ఇద్దరు కలిసి నడుపుతారు.